యువత ప్రతి చిన్న విషయానికి ఆవేశకావేశాలకు ఆకర్షణలకు లోను కావద్దని రాష్ట్ర ప్రభుత్వ విద్యా నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు హితో పలికారు. ఆవేశంలో చేసే పనులు జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి శౌశీల్య వికాసం నైతిక విలువల సదస్సులో చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు. మాతృభాష తెలుగును తల్లిలా, ఇంగ్లీషును భార్యలా ప్రేమించాలని అన్నారు. మెడిసిన్, టెక్నాలజీ వంటి ఉన్నత చదువులకు ఆంగ్లం అవసరమే అయినప్పటికీ మాతృభాషను ఏమాత్రం తక్కువ చేసి చూడవద్దన్నారు. ఇంట్లో తల్లి, భార్య ఇద్దరూ ఎలా ఉండాలో భాషల విషయంలోనూ అదే సమతుల్యత పాటించాలన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల తరహాలోనే దేశం కోసం శ్రమించిన వారి చరిత్రలు చదవాలన్నారు. నాయకుల ప్రసంగాలు సమాజాన్ని రెచ్చగొట్టేలా కాకుండా వృద్ధిలోకి తెచ్చేలా ఉండాలని సూచించారు. కావలసిన గుణం ఏమిటంటే ఎన్ని కష్టాలు వస్తే అన్ని పరీక్షలు అనుకుని తట్టుకు నిలబడడానికి కావలసిన మానసిక స్థైర్యాన్ని పొంది ఉండడం. అంతేగాని ఒక్క ఎదురు దెబ్బ తగిలేటప్పటికీ మనోస్థైర్యాన్ని కోల్పోయిన వాడు నాయకత్వం ఏం వహించగలడు? సమాజాన్ని ఎట్లా నడిపిస్తారు? నడిపించలేరు. జీవితం అంటేనే కష్టం సుఖం రెండూ ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ బెడ్ ఆఫ్ ఫ్లవర్స్, ఇట్స్ ఆల్సో బెడ్ ఆఫ్ థారన్స్. అక్కడక్కడ ముళ్ళు ఉంటాయి జీవితంలో, ఎదురు దెబ్బలు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, చీకటి వెలుగు ఉంటుంది, కష్టసుఖాలు ఉంటాయి. రెండిటినీ తట్టుకుని నిలబడాలి. సుఖం వచ్చినప్పుడు అతిగా పొంగిపోకూడదు, కష్టం వచ్చినప్పుడు అతిగా నేల కూలబడిపోకూడదు. రెండింటినీ తట్టుకోగలిగిన లక్షణం ఉండాలి. అది రావాలి. దానితో పాటుగా నిరంతరం కష్టపడడాన్ని ప్రేమించగలగడం రావాలి. కష్టపడకుండా ఒక రోజు గడిచిపోతే, ఒక గంట గడిచిపోతే ఏదో ఆవేదన ఉండాలి. అనవసరంగా సమయం పోయింది, నిష్కారణంగా నేను కబుర్లు ఆడుతూ సమయాన్ని పోగొట్టుకున్నాను. అనవసరంగా కబుర్లు ఆడుతూ కూర్చోవడం, అనవసరంగా ఏ పని లేకుండా కూర్చోవడం కూడా తప్పే. భగవంతుడిచ్చిన ఆయుర్దాయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే. అలా ఉండగలిగిన వాళ్ళెవరో వాళ్ళే జీవితంలో బాగా వృద్ధిలోకి వస్తారు.